హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ సాంబార్. ఫస్ట్ పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి 2 కప్పుల కందిపప్పు వేసాను. బాగా క్లీన్ చేసి 4 కప్పుల వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3-4 విజిల్లు వచ్చేదాకా ఉంచుకొని ఆలోపు చింతపండు నానబెట్టుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను నేను. చూసారా, పప్పు ఈ విధంగా ఉడికించుకోవాలి. వెజిటేబుల్ కట్ చేసి తీసుకున్నాను. సొరకాయ, ములక్కాయ, టమాటా, బెండకాయ, మీరు పచ్చిమిర్చి, ఆనియన్, దొండకాయ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక 3 కప్పుల ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయ్యేలోపు కచ్చపెచ్చ దంచుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపి ఉప్పు కూడా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేలోపు కట్ చేసి తీసుకున్న టమాటా ముక్కలు అన్నీ ఆల్మిక్స్ అందులో వేయాలి. సరే, అన్నీ బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. కూరగాయ ముక్కలు ఉడికేలోపు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా పిసికి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. కూరగాయ ముక్కలు ఉడికాక చూడండి, అందులోనే మనం తీసుకున్న పులుసును కూడా వేసి కించిన పప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. చారు మసలే అంతసేపటికి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చారు మసులుతుండగా కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగా టేస్ట్ ఉంటుంది. సరిపడే అంత కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకున్న 5 మినిట్స్ ధనాల పొడి, మెంతి పొడి, సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్తోని సాంబార్ అనేది చాలా చిక్కగా వచ్చి టేస్ట్ కూడా ఉంటుంది. కార అనేది చిక్కగా వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 మినిట్స్ ఉంచుకోవాలి మంటని. ములక్కాడ సాంబార్లోకి అప్పడాలైనా పాపడాలైనా తీసుకోవాలి, చాలా బాగుంటుంది.